మూరు మార్కెట్కి ఎదురుగా ఉన్న బొహరికి వెళ్లారు ఇద్దరు. గొంతులోకి నీళ్లు కూడా దిగవు అనుకున్నాడు అరుణగిరి. కాని సునాయాసంగా దిగాయి. అతను పెదవి మెదపకుండా మతిపోయిన వాళ్ళ కూర్చుండిపోయాడు. చూడండి, మీరింకా చిన్నవారు, అంచేత ఇలా కంగారు పడిపోతున్నారు. మాకు ఈ ప్రమాదాలు మరణాలు అలవాటైపోయాయి. జరగవలసిన కార్యక్రమం ఆలోచించండి అంటూ ఆమ్లెట్ తినడం ఆరంభించాడు సబ్ ఇన్స్పెక్టర్. ముందు మీరు ఇంటికి ఫోన్ చేయండి, మీ వాళ్ళు ఆదుర్దా పడుతుంటారు. అరుణగిరికి అప్పుడు తల్లి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. వాచి చూసుకున్నాడు. టైము 1 గంట అయింది. 3-4 గంటల ముందు తను స్వేచ్ఛగా పక్షిలా హాయిగా ఉన్నాడు. కాని ఈ 3 గంటల్లో తను ఒక నేరస్తుడు, దోషి అయిపోయాడు. ఒక మనిషి నిండు ప్రాణాల్ని బలిగొన్నాడు. ఈ పాపం తనని వదలదు. మీరు ముందు ఇంటికి ఫోన్ చేయండి, మీ వాళ్ళు ఆదుర్దా పడుతుంటారు. మీకెందుకు నా మీద అంత అభిమానం? ఇంకా నా మీద జాలి మిగిలిందా? నా మీద నాకే అసహ్యం కలుగుతోంది. నేను మొరకొళ్ళైతే ఈ పాటికి వెళ్ళిపోయిందును. మా నాన్నగారికి మీ ఫాదర్ ఒకప్పుడు చాలా సాయం చేశారట. అందుకనే మీ ఫాదర్ పేరు చెప్పగానే కాస్త ఆగాను. మీరింటికి ఫోన్ చేయండి, ఏదన్నా కాస్త తిని ఆ పైన తర్వాత కార్యక్రమం విచారిద్దాం. నేను ఈరోజు మీ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటాను. మీరు ఒక్కరూ నిర్వహించలేరు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరి లేచి వెళ్లి తల్లికి టూకీగా జరిగింది ఫోన్లో చెప్పాడు. నేను రాత్రికిగాని రావడానికి వీలవదు అన్నాడు. నీకేం దెబ్బ తగలలేదు కదా నాయనా? జాగ్రత్త. ఎంత పని జరిగింది? ఒక్కసారి ఇంటికొచ్చి వెళ్ళు. నిన్ను చూస్తేనే గాని నా మనసు కుదుట పడదు. ఒక్కసారి వచ్చి వెళ్ళు అంది సావిత్రమ్మ ఆదుర్దాగా. నేను బాగానే ఉన్నాను, నాకేం దెబ్బలు తగలే. వాళ్ళ సంగతి తలుచుకుంటే బాధగా ఉంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు అరుణగిరి. తల్లితో మాట్లాడేసరికి అతని కళ్ళు చెమర్చాయి. తనకి తల్లుంది, ఆ పిల్లలకి తల్లి లేదు. తన వల్ల వాళ్ళు మాతృహీనులయ్యారు. టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుండిపోయాడు. జేబులోని పరసు సబ్ ఇన్స్పెక్టర్ చేతికిస్తూ, ఆమెని ఇల్లు చేర్చడం, మిగతా పనులకి డబ్బు చాలుతుందా, లేకపోతే ఇంట్నుంచి తెప్పిస్తాను అన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ 300 లెక్కించి అన్నాడు. ఓ చాలు, ఎక్కువ. తొందరగా బాడీని తీసుకుని రాత్రి లోపల అంతా ముగించొచ్చు. మీరు ఏం ఆదుర్దా పడకండి. ఈ విధంగా నేను మీ కుటుంబానికి సాయపడ్డం మా తండ్రిగారి ఆత్మకు శాంతినిస్తుంది. అరుణగిరికి మాట్లాడాలని లేదు, ఏం చెయ్యాలని లేదు. పీడకలలాంటి ఈ సంఘటన మరిచిపోవాలని, మళ్లీ ఉదయం 10 గంటలు తిరిగి రావాలని, ఆ టైంలో తను నిర్మలంగా హాయిగా ఉన్న స్థితి మళ్లీ కలగాలని ఉంది. కాని కాలం వెనక్కి నడవదు, ముందుకే పరిగెడుతుంది. అరుణగిరి సబ్ ఇన్స్పెక్టర్ వార్డు లోపలికి వెళ్లేటప్పటికీ ఆ కుటుంబమంతా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్నారు, ఓదార్చుకుంటున్నారు. అరుణగిరి వాళ్ల పక్క బెంచి మీద నేరస్తుడి వలె కూర్చున్నాడు. అతని కారు చనిపోయిన స్త్రీ అల్లుళ్ళని తీసుకుని రావడానికి వెళ్ళింది. 4:30 దాకా అరుణగిరి అలా మాట పలుకు లేకుండా కూర్చున్నాడు. కారులోంచి 2 మొగాళ్లు దిగారు. ఒక అతను రాజమ్మగారి పెద్దలుడు, రెండో అతను మూడో అల్లుడు. పెద్దతను తన పేరు రామారావుని తనకి తానుగా పరిచయం చేసుకున్నాడు. రెండో అతను బాలకృష్ణ. వారి రాకతో మరోసారి గొల్లుమన్నారు స్త్రీలు. ఎలా జరిగింది సార్? ఎన్ని గంటలు జరిగింది అంటూ ప్రశ్నించాడు రామారావు. అతనికి 30 ఏళ్లు పైనుంటాయి. సన్నగా తెల్లగా ఉన్నాడు మనిషి. అతని భార్య కూడా తెల్లగా సన్నగా ఉంది. అరుణగిరి పొడిగా క్లుప్తంగా చెప్పాడు జరిగిన ప్రమాదం. ఈ లోపల సబ్ ఇన్స్పెక్టర్ గబగబా వచ్చి, బాడీని మరో అరగంటలో ఇస్తామన్నారు. వీళ్ళందరినీ ఇంటికి పంపేద్దాం. ఆడవాళ్ళని కారులో పంపేయండి సార్ అంటూ రామారావుని కూడగట్టుకున్నాడు. ఏడుపులు ముత్తుకోళ్లతో ఆడవాళ్లు అయిష్టంగానే కదిలి వెళ్లిపోయారు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తీసుకొస్తాం అన్న మాట నిలబెట్టుకున్నాడు సబ్ ఇన్స్పెక్టర్. ఎటొచ్చి ప్రాణంతో ఉన్న రాజమ్మని అతను తీసుకురాలేకపోయాడు. ప్రాణం లేని ఆమె కట్టెని భర్తకి పిల్లలకి అందించాడు. పోస్ట్ మార్టం చేసిన ఆమె దేహాన్ని చూసి అందరూ గొల్లుమన్నారు. అయిన వాళ్లంతా అక్కడే ఉన్నారు అంటూ ఆ రాత్రి లోపలే దహనక్రియలు జరిపించాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరి ప్రాణంలేని బొమ్మల సబ్ ఇన్స్పెక్టర్ ఏం చెబితే అది చేశాడు. ఏంటి, దేనికి అని ప్రశ్నించలేదు. అధికారము, నలుగురిని కూడగట్టుకునే నేర్పు, కార్యదక్షత కలిగిన సబ్ ఇన్స్పెక్టర్ ఈ భారాన్నంతా పైన వేసుకుని రాత్రి 10 రాజమ్మ ఒక స్మృతిగా మిగిలేటట్లు చూశాడు. అవిటివాడైన భర్త, కటాబొటీగా జీవితాలు వెళ్లదీస్తున్న అల్లుళ్ళు, ఇంట్లో కొట్టుమిట్టాడే ఆడపిల్లలు, 14 ఏళ్లు నిండని మగపిల్లాడు. వీరంతా ఏడుపులు ముత్తుకోళ్లతో సబ్ ఇన్స్పెక్టర్ ఏం చేయమంటే అది చేశారు. అరుణగిరి ఇదేదో నాటకంలాగాను, తాను కేవలం ప్రేక్షకుడు మాత్రమే అన్నట్లు ఇంటి అరుగు మీద ఓ మూలగా, శవం వెళుతుంటే దూరంగా వెనకాల, శ్మశానంలో దూరంగా ఓ చెట్టు కింద,
ఇలా ఆనాటి సంఘటనల్లో యాంత్రికంగా పాల్గొన్నాడు. వీటన్నింటిలో అతన్ని రెండే రెండు దృశ్యాలు వెన్నాడుతున్నాయి. రక్తసిక్తమైన రాజమ్మ గారి తలలోంచి వేలాడిన 4 పాయలు, దెబ్బతిన్న పక్షిలా తల్లి దేహం మీద పడి గిలగిలా కొట్టుకుంటూ ఏడ్చిన విశాల. ఆ కుటుంబంలో ఈ 5-6 గంటల్లో ఏదో ఒక పని మీద అందరూ అతనితో మాట్లాడారు, సంప్రదించారు. కానీ ఒక్క విశాల మాత్రం అతన్ని కన్నెత్తి చూడలేదు. అసలు అతని ఉనికినే గుర్తించలేదు. ఆమె కళ్ళు తనని ఏహ్యభావంతో వీక్షించడం గమనించి నేరస్తునిలా తల వంచుకున్నాడు అరుణగిరి. అనంతయ్య గారు ఇంచుమించు మద్రాసు నివాసే అని చెప్పుకోవాలి. ఆయన పూర్వీకులు నెల్లూరు ప్రాంతాలవారు. క్రమంగా ఆయన మద్రాసులోనే ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఓ హోల్సేల్ మర్చెంట్ దగ్గర గుమస్తాగా. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రోజుల్లో అతను 3 ఆడపిల్లలైన కాంతమ్మ, విశాలాక్షి, అమృతం, భార్య రాజమ్మగార్లతో ఒడిదుడుకులు లేకుండా సుఖంగానే ఉండేవాడు. ఆ రోజుల్లో ఆయనకి నెలకి 60 రూపాయలొచ్చేవి. 5-6 రూపాయలు ఇంటి బాడుగతో ఆ ఇంట్లోనే ఉంటుండేవాడు. యుద్ధం రోజుల్లో అందరూ మద్రాసు వదిలి పారిపోయినా ఆయన మట్టుకు పెళ్ళాం బిడ్డల్ని నెల్లూరు పంపాడే గాని యజమానిని వదల్లేదు. హోల్సేల్ మర్చెంట్ అయిన అతని యజమాని మిలిటరీ సప్లైస్ కూడా చేపట్టడంతో యుద్ధం ముగిసే వేళకి అనంతయ్య గారికి నెలకి 120 జీతం వస్తుండేది. మగపిల్లలు లేరనే చింత తప్ప వాళ్ళ కుటుంబం పెద్ద ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుండేది. అనంతయ్య పొడుగ్గా, సన్నగా, ఓచలా ఉండేవాడు. అతని భార్య రాజమ్మగారు బొద్దుగా, పచ్చగా, పొట్టిగా ఉండేది. ఆ రోజుల్లో మగపిల్లవాడు కలగాలని చింతొక్కటే వారికి. దేవుడు మేలు చేసి రాజమ్మగారు మళ్లీ గర్భవతి అవడం, ఈసారి మగపిల్లాడు కలగడంతో ఆ దంపతులు సంతోష సౌఖ్యాలు పరిపూర్ణమయ్యాయి. వాడు రాజశేఖరాన్ని 3 అక్కలు తల్లి కిందకి దించకుండా అల్లారుముద్దుగా పెంచుతున్నారు. కాని విధి ఈ కుటుంబం మీద ఓ కన్నేసుంచింది. ఈ అల్ప సంతోషుల్ని ఒక్క ఊపు ఊపాలనుకుంది. ఒకరోజు ఆఫీస్ నుంచి పుట్టెడు జ్వరంతో ఇంటికొచ్చిన అనంతయ్య 3 నెలల దాకా మనుషుల్లో పడలేదు. అసలే పొడుగు, సన్నంగా ఉండే ఆయన కాళ్ళు జ్వర తీవ్రతతో చచ్చుబడి క్షీణించడం మొదలుపెట్టాయి. 6 నెలలు ఆసుపత్రిలో ఉంచి పక్షవాతం అన్న పేరుతో ఇంటికి పంపేశారు అనంతయ్యని. ఆయన ఈ జన్మలో నడవలేడని తేలిపోయింది. 3 ఆడపిల్లలు, 2 ఏళ్ల పసివాడు. భగవంతుడా, ఈ కుటుంబాన్ని ఎలా దరిజేరుస్తాను అని ఏడ్చింది రాజమ్మగారు. ఆమె వానాకాలమో ఎండాకాలమో ఏదో కాలపు చదువు 8వ క్లాసు దాకా చదివింది. యజమాని దయతలిచిచ్చిన డబ్బు హరించుకుపోకముందే రాజమ్మగారు హయ్యర్ గ్రేడు ట్రైనింగ్ పాసై కార్పొరేషన్ స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాదించింది. ఈమె ఉద్యోగంలో చేరేనాటికి దేశానికి స్వాతంత్రం వచ్చింది గాని భాషా ప్రయుక్త రాష్ట్రాలు, భాషా దురహంకారాలు, జీవన్మరణ సమస్యల అంతస్తుకి చేరుకోలేదు. అందుచేత తెలుగు భాష అయినా ఆమెకి చుట్టుపక్కలున్న కార్పొరేషన్ స్కూల్లో ఉద్యోగం దొరికింది. ఆమె ఉద్యోగంలో చేరిన 4 ఏళ్లకి టీచర్ల జీవితాలు బాగుపరచాలని, వాళ్ల జీతాలు పెంచాలని అధికారంలో ఉన్న పెద్దలకి సద్భావం కలిగింది. ఆ సంస్కరణ ఫలితంగా రాజమ్మగారికి నెలకి 90 రూపాయల జీతం వస్తుండేది. సహజంగా నిదానస్తురాలు. పెళ్ళైన దగ్గర నుంచి ఆ ఇంట్లోనే ఉండడం వల్లనూ రాజమ్మగారికి ఆ ఇరుగు పొరుగే ఆప్తులు, బంధువులయ్యారు. భర్త అవిటివాడవగానే ఏ ఇంట్లోనో వంట పనికి కుదరక ఉన్నలో ఉన్నంత ఇలా తిరిపిగా బ్రతక ప్రయత్నించడం వల్ల ఆమె ఆ చుట్టుపక్కల వారి సానుభూతిని పొందింది. ఇంట్లో ఎదిగిన పెద్దపిల్ల, అవిటివాడైన భర్త ఇంటి పనులు చూసుకునేవారు. పెద్దపిల్ల కాంతం 2 పూట్లా వండి ఇంటి బరువు మోసేది. విశాల, అమృతం పక్కనున్న స్కూల్లో చదువుకుంటుండేవారు. కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూళ్లు ఉదయం 7 నుంచి 10 దాకా, మధ్యాహ్నం 2 నుంచి 5 దాకాను. స్కూలు ఇంటికి దగ్గరలోనే ఉండడం చేత రాజమ్మగారు స్కూలుకెళ్ళని టైంలో ఆ ఇంట్లో ఉన్న 8 కుటుంబాలతో, పైనున్న ఇంటిగల వాళ్లతో చాలా మంచిగా ఉండేది. ఆమెలో తనేదో ఉద్యోగం చేస్తున్నానని, ఈ కుటుంబ భారాన్ని మోస్తున్నానని ఉండేది కాదు. వేలుముడి జారుగా వేసుకుని 2-3 నేత చెరలు, చేతిలో చిన్న సంచి, వెలిసిపోయిన గొడుగు, వీటితో ఆమె ఆ వీధిలో అందరికీ చిరపరిచితురాలు. రాజమ్మగారు ఉద్యోగంలో చేరిన 5 ఏళ్లకు పెద్ద కూతురు కాంతానికి పెళ్లి జరిగింది. వరుడు అనంతయ్య గారి దూరపు బంధువు. స్కూల్ ఫైనల్ పాస్ అయి చపాకలో లోవర్ డివిజన్ క్లర్కుగా ఉండేవాడు. వాళ్ళకి పిల్ల నచ్చింది. అదీగాక ఈ కుటుంబపు పరిస్థితి తెలుసున్నవారు కాబట్టి పెళ్లి చేసి పిల్లను పంపితే చాలన్నారు. రాజమ్మగారు తనకున్నదానిలో ఆ చుట్టుపక్కల నలుగురి సాయంతో పెళ్లి చేసి పెద్ద కూతుర్ని అత్తారింటికి పంపింది. కాంతం వాళ్ళు ట్రిప్లికేన్లో ఆఫీసుకు దగ్గరగా 15 రూపాయల అద్దెకు ఓ గదిలో కొత్త కాపురం పెట్టారు.
అక్క అత్తవారింటికి వెళ్ళిపోయాక విశాల అంటే రాజమ్మ గారి రెండో కూతురు నెత్తిన ఒక విధంగా గృహ నిర్వహణ బాధ్యత అంతా పడింది. మగపిల్లల కంటే ఆడపిల్లలు మానసికంగా త్వరగా ఎదిగిపోతారు. 12 విశాలకి తల్లి బాధలు అర్థమవుతున్నాయి. అనంతయ్య మంచివాడే గాని అవిటితనం, చేతగాంతనం ఆయనను ఒక విచిత్ర వ్యక్తిగా తయారు చేస్తున్నాయి. తల్లి కాఫీ తాగి స్కూలుకి వెళ్ళిపోతే విశాల గబగబా అన్నం వండి తను తినేసి చెల్లెలికి తమ్ముడికి పెట్టి వారిని స్కూలుకి పంపి తను వెళ్ళేది. రాజమ్మగారు స్కూల్ నుంచి రాగానే ఆ మూతపెట్టిన అన్నం భర్తకి వడ్డించి తను తినేది. ఇంట్లో ఉన్నంతసేపు అక్కల దగ్గర, ఆ పైన తల్లి దగ్గర, వీళ్ళెవరూ లేకపోతే తండ్రి దగ్గర గారాలు కుడిచేవాడు రాజశేఖరం. ఆఖరికి పుట్టినాడని, మగపిల్లవాడని అనంతయ్య గారు రాజుకుంచారా, రాజుకు పెట్టారా అని ప్రతిసారి తిరిగి తిరిగి అడగడం ఆ ఇంట్లో అలవాటైపోయింది. గదికో కుటుంబం గల ఆ 10 గదుల కింద భాగం మద్రాసులో ఉన్న 3 అంతుల ఇళ్లకు నమూనా. మధ్యకూటము, 4 వైపులా గదులు, మధ్య మండువాలా ఉన్న చోటు నుంచే గాలి, వెలుతురు అన్నది రావడం. ఆ 10 కుటుంబాల వారికి ఆ కూటంలోని నీళ్ల పంపు, దానికి దూరంలో కక్కోసూను. బాత్రూమ్ అనేది లేదు. 10-15 రూపాయల అద్దెలో ఇంతకు మించి సౌకర్యాలు దొరకవు మద్రాసు నగరంలో. ఆ 10 కుటుంబాల్లోని మగవాళ్ళు 100-125 మధ్యన నెలసరి ఆదాయం కలవాళ్లే. మగవాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోయాక ఆడవాళ్లు ఎంజి రామచంద్రన్, నాగేశ్వరరావు, భానుమతి, సావిత్రి అంటూ సినిమా కబుర్లతోనూ వాళ్ల నిత్య సమస్యలతోనూ కాలం గడుపుతుంటారు. పగటిపూట మగ పురుగు కంటబడని అనంతయ్య గారికి ఈ స్త్రీలతో కబుర్లు చెప్పడం, వేళాకోళాలాడడం నిత్యకృత్యమైంది. ఆ వాటాల్లోని వాళ్ళు తమకిష్టమైన రోజున ఆయనకి టిఫినో, కాఫీయో తమతో పాటు మధ్యాహ్నం పూట పెట్టేవారు. లేని రోజున లేదు. కాళ్లు పడిపోయిన అనంతయ్య గారు కొత్తలో కుళ్ళి కుళ్ళి ఏడ్చారు, ఈ కుటుంబం ఏమైపోతుందోనని. కాని క్రమంగా ఆయన పరిస్థితులతో రాజీ పడ్డారు. భార్య రాజమ్మగారు ఉద్యోగంలో చేరడంతో ఆయన తన బాధ్యతని విస్మరించడమేగాక ఒక విధంగా తనకి తగిన సౌకర్యాలు, సేవలు జరగడం లేదని సాధించడం అలవాటైంది. ఈ మార్పు ఆయనకి తెలియకుండానే ఆయనలో చోటు చేసుకుంది. కాళ్ళు లేని అనంతయ్య వేగంగా ఇంట్లో గచ్చు మీద కూర్చునే దేకడం నేర్చుకున్నాడు. వరండా దిగి మండువాలోని పంపు దగ్గరికి వెళ్లడం, పంపు దగ్గర స్నానం చేసి తన పంచె తాను ఉతుక్కోవడం, అక్కడ్నుంచే గట్టు పట్టుకుని లెట్రిన్లోకి వెళ్లడం నేర్చుకున్నాడు. తన పనులు తనకి తానుగా చేసుకుంటున్నా, ఇటు అటు కదలగలిగినా, ఉదయం నుంచి సాయంత్రం దాకా పాటుపడి భార్యాబిడ్డల్ని ఒకనాడు పోషించిన అనంతయ్య ఈనాడు ఇతరుల మీద ఆధారపడే అవిటివాడయ్యాడు. ఎంత సమాధానపడినా లోకం మీద ఏదో కచ్చగా ఉండేదాయనికి. అవిటివాడయ్యాక అనంతయ్య చొక్కా, బనీను ఏనాడో వదిలేశాడు, ఒక్క లుంగి తప్ప. అది కూడా తొడలపైకి గోచీలా లాక్కునుండేవాడు. అలా పైకి దోపుకుంటేనే గాని ఈయనకి నేల మీద దేకడానికి సులువుగా ఉండేది కాదు. 2 చేతుల మీద బరువాంచి అడుగు భాగం పైకెత్తి గుమ్మాలు దాటి సింహద్వారం మెట్ల మీద కూర్చుని భార్యాపిల్లలు వచ్చే వేళకి పక్క ఇళ్ల ఆడవాళ్లతో కబుర్లు చెబుతుండేవాడు. ఒక్కో రోజు పడక గది, వంటిల్లు ఒకటైన ఆ ఒక గదిలో మూలగా ఉన్న కుంపట మీద ఏ ఉపమానం చేసుకుని రాజశేఖరానికి కొంచెం పెట్టి తను తినేసేవాడు గప్చిప్గా. భార్యాపిల్లలు వచ్చేసరికి గిన్నెలు కూడా ఏమీ ఎరగనట్లు కడిగి పెట్టేసేవాడు. స్కూల్ నుంచి ఆకలితో వచ్చిన ఆడపిల్లకి ఏమీ ఉంచలేదని, పైగా ఇంట్లో ఎవరూ లేకుండా చేసుకు తినవేంటని రాజమ్మగారు మొదట్లో లోలోన గుణుక్కునేది. కాని ఈ గుణుగుడు సాధింపైన కొద్దీ అనంతయ్య ఇంట్లో తినే వస్తువులు ఉండనిచ్చేవాడు కాదు. పైపెచ్చు తను అవిటివాణ్ణని కడుపు మాడుస్తోంది, తన భార్యకి ఆడపిల్లలు తోడయ్యారు అని చెప్పుకునేవాడు చుట్టుపక్కల వారితో. అమృతం చిన్నది, అమాయకురాలు. కాని విశాల్ అలా కాదు. ఆ పిల్లకి ఆ ఏటికాయేడు పైబడుతున్న కొద్దీ తల్లి పడే బాధ అర్థమవుతోంది. సాయంత్రం ఆకలైనా నాకు ఆకలి లేదమ్మా అంటుండేది చాలాసార్లు విశాల. ఆకలేస్తోంది, ఈ రిబ్బను కావాలి, ఆ గాజులు కావాలి, ఈ సినిమా చూడాలనుంది అని ఏనాడు తల్లిని అడిగేది కాదు. అటువంటి కోరికలు తనకు ఉండకూడదు అని 13వ ఏట విశాల తనలో తానే నిశ్చయించుకుంది. కాని 10 ఏళ్లు నిండిన అమృతానికి, 8 ఏళ్ల రాజశేఖరానికి ఈ తల్లి బాధలు, తమ కుటుంబపు లేమి తెలుసుకునే వయసు లేదు. తోటి పిల్లలతో పాటు ప్రతిదీ తమకి కావాలని పేచి పెట్టేవాడు. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిన కాంతం ఏడాది తిరగకుండానే పురుటికొచ్చింది పుట్టింటికి. పురుడు ఆసుపత్రిలో పోసిన రిక్షాలు, తిరుగుళ్ళు, ఖర్చులు ఇవన్నీ సమకూర్చడానికి తల్లి ఎంత సతమతమవుతుందో నిశ్శబ్దంగా గమనిస్తోంది విశాల. విశాలాక్షికి తల్లి మీద విపరీతమైన సానుభూతి. బావగారు పురిటి ఖర్చు ఎందుకు భరించడని
పదే పదే తనలో తను ప్రశ్నించుకునేది. కానీ ఆ మాటలు పైకనే సాహసం ఉండేది కాదు. విశాల ఫోర్త్ ఫారంలోకి వచ్చిన ఏడే అమృతానికి పెళ్లి సంబంధం వచ్చింది. కాంతానికి వేలు విడిచిన పినమావగారి కొడుకు అంటే రామారావు పినతండ్రి కొడుకు అమృతాన్ని పెళ్లి చేసుకుంటానని రామారావు ద్వారా కబురంపాడు. పొడవుగా కొంచెం భారీగా ఉండే విశాలని చేసుకునేందుకు పీలగా ఉన్న ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అప్పటికి కాంతం 3 పిల్లల తల్లి అయింది. పెళ్ళయి 5 ఏళ్లు కాకుండా కాంతం 3 సార్లు పురులు పోసుకుంది. అసలే బక్కగా ఉన్న కాంతానికి జబ్బు అన్నారు డాక్టర్లు. ఇల్లు ఒళ్ళు గొల్ల చేసే ఆ జబ్బు తమ వంటి బీద సంసారులకి రాతగింది కాదు. రామారావు భార్యని పిల్లల్ని అత్తవారింట్లో దించి తన హోటల్లో తింటూ ఉద్యోగం చేసుకుంటానని అండంతో రాజమ్మగారు కంగారు పడిపోయింది. ఒక్క గదిగల తమ వాటా 10 కుటుంబాల గల ఇల్లు, దగ్గు జ్వరంతో బాధపడుతున్న మనిషిని ఉన్న ఆ ఒక్క గదిలో ఉంచుకుంటామంటే మాత్రం పక్క వాటాదారులు ఊరుకుంటారా? అల్లుడు రామారావు భార్యా పిల్లల్ని ఇక్కడే వదిలేసి బాధ్యతారహితంగా తిరుగుదామని చూస్తున్నాడు. లోగడ 3 పురుళ్ళప్పుడు అతను ఎలా తప్పించుకుని తిరిగింది రాజమ్మగారు మరిచిపోలేదు. ఆమె బాధల్ని అర్థం చేసుకోగలది విశాలొక్కతే ఆ ఇంట్లో. జబ్బు మనిషి దగ్గర ఈ విషయాలు ఎత్తడం భావ్యం కాదు. విశాల, నాకేం పాలు పోవడం లేదు. ఏం చేద్దామో నువ్వు చెప్పవే అంది తల్లి. అక్కని వాళ్ళింట్లోనే ఉండమని నువ్వో నేనో వెళ్ళి వండి పెడదాం. అది ఓ 2 నెలలు రెస్ట్ తీసుకుంటే చాలటగా అంది విశాల. అతను ఒప్పుకుంటాడా? ఒప్పుకోవడానికి ఏముంది? తన భార్యని పిల్లల్ని తను పోషించుకోలేడా? బావ సంగతి నీకు తెలియంది కాదు. అక్కనిక్కడ వదిలేసి అతగాడు వచ్చిన ప్రతి సినిమా చూస్తూ డబ్బు తగలేస్తాడు. అయితే ఎలా చెప్పమంటావే? కాంతం ఏమన్నా అనుకుంటుందేమో, దాని మనసు కష్టపెట్టుకుంటుందేమో. ఇందులో కష్టానికేముంది? నిజానికి ఎక్కడికంటే దానింట్లోనే కాస్త సౌకర్యంగా ఉంటుంది. వాళ్ళకి 2 గదులున్నాయి. బీచి గాలి కాస్తలో కాస్త తగులుతుంది. గుడ్లు పాలు కొనగలుగుతారు. ఆస్పత్రికి నడిచి వెళ్ళిపోవచ్చు. నాకు సెలవివ్వరమ్మా. జీతం నష్టం మీద పెడితే ఇల్లు ఎలా వెళుతుంది? నువ్వు వెళ్ళుండాలి అక్క దగ్గర అంది రాజమ్మగారు. అలాగే, ఓ నెల స్కూలుకి సెలవు పెడతాను. ఈలోగా నీకు వేసంగి సెలవులు వస్తాయి. ఆ తర్వాత చూసుకుందాం అంది విశాల. ఆ 7 పరీక్ష గుడ్డు కొడుతుందేమోనని భయంగా ఉంది విశాలకు. ఎలానోలా ఆ పరీక్ష 4 రోజులు సర్దుకుందామని నిశ్చయించుకుంది. అక్క కుటుంబం తల్లి మీద విరుచుపడకుండా ఉంటే అంతే చాలు అనుకుంది విశాల. రామారావు భార్యని పుట్టింటికి గాని తాంబరంలోని శానిటోరియం గాని పంపేద్దామని చూస్తున్నాడు. రాజమ్మ గారికి శానిటోరియంకి వెళ్లిన మనిషి తిరిగి వస్తుందని నమ్మకం లేదు. అందుకనే రామారావుని బ్రతిమాలుకుంది ఆ ప్రయత్నం ఆపమని. విశాలొచ్చి వండిపెట్టి పిల్లల్ని చూసుకుంటుందని అన్నప్పుడు రామారావు వెంటనే సుముఖత చూపడం అందరికీ సంతోషమైంది. కాని ఇందులోని అంతరార్థం కాలక్రమేణాగానే అవగతం కాలేదు విశాలకు. ఆమె ట్రిప్లికేన్ వెళ్లిన వారం రోజుల దాకా ఏమీ గ్రహించుకోలేకపోయింది. కాని సాయంత్రాలు బావగారు త్వరగా ఇంటికి రావడం, భార్య క్షేమం కంటే తన బాగోగులే ఎక్కువ విచారించడం, బజార్ నుంచి పూలు తేవడం, వంటగదిలోకి పనిగట్టుకుని సాయంత్రాలు రావడం ఆ అమ్మాయికి ఇబ్బందిగా చికాగ్గా ఉండేది. బావ కావాలని తనతో చనువుగా ప్రవర్తిస్తున్నాడని గ్రహించుకుంది. ఈ ప్రవర్తన అక్క మనసులో ఎటువంటి భావాల్ని రేకెత్తిస్తుందో అని భయపడింది. అమృతాన్ని చేసుకుంటామని తను భారీగా ఉందని అతని పినతండ్రి కొడుకన్నప్పుడు బావ హాస్యంగా ఎక్కడా దొరకపోతే అక్కమొగుడే దిక్కు అంటుంటే నవ్వి ఊరుకునేది. కాని ఈ భావం వెనక బావగారికి తనపై కోరుకుందని గ్రహించడానికి అట్టే రోజులు పట్టలేదు విశాలకి. బావగారు తన భావాన్ని పైకి చెప్పేవాడు కాదు. విశాల అతని కోరికని గ్రహించినట్లు నడుచుకునేది. కాని అక్కగారింట్లో ఉన్న ఆ నెళ్లాళ్లలో చివరి 15 రోజులు విశాల ఒక విధంగా పులిజోదం ఆటలోని మేకపిల్లల అల్లరి పడకుండా తప్పించుకుంది. ఈ పరీక్ష 4 రోజులు వంట చేయకు, క్యారియర్ తెప్పిస్తాను. పోనీ ఒసే కాంతం, నువ్వు కుంపట మీద నుంచి అన్నం దించలేవు అని అనేవాడు బావగారు. ఇదిగో బావా, నువ్వు ఊరికి అనవసర విషయాల్లో కల్పించుకోకు. నువ్వు వంటింట్లోకి రాకుండా ఉంటే నేను 10 నిమిషాల్లో అంత పని ముగించుకుంటాను అనేది విశాల. 2వ నెంబర్ బస్సు దిగేసరికి అతను ట్రిప్లికేన్ బస్టాప్ దగ్గర సిద్ధంగా ఉండడం చూసి కోపం వచ్చేది విశాలకి. ఇంటి దగ్గర పిల్లలు అక్కా సంగతి కనుక్కోక నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారు అని కసిరి కొట్టేది. ఏం చేయమంటావు? నిన్ను చూడందే ఉండలేను. నువ్వు లేని ఆ ఇంట్లోకి నేను వెళ్లలేను అనేవాడు రామారావు. ఈ పిచ్చి పాకాన పడింది అనుకుంది విశాల. రాజమ్మగారికి వేసంగి సెలవులిచ్చాక బావ ప్రవర్తన తల్లి చెవిన చూచాయిగా వేసింది. అమ్మా, నువ్వు వెళ్ళి అక్క విషయం చూసుకో. బావ ఒట్టి మూర్ఖుడు, నేను చెల్లి ఇక్కడ ఉంటాం అంది విశాల తల్లితో. రాజమ్మగారు గుడ్ల నీరు కుక్కుకుంది. కూతురికి పుట్టెడు రోగం, అల్లుడు ఈ మాదిరి. విశాల వివేకంగలది తెలివిగలది కాబట్టి అల్లరవకుండా బయటపడింది.
ఏళ్లు పైబడుతున్న కొద్దీ ఈ ఇంటి బాధ్యతలు మోయలేకుండా ఉంది తను. అనంతయ్య గారి సాధింపు, ఆయన ముద్దు చేసి రాజశేఖరాన్ని చెడగొడుతుండడం తను గమనిస్తూనే ఉంది. దీనికి తోడు పెద్ద కూతురు జబ్బు. అమృతాన్ని పెళ్లి చేసుకుంటామని ముందుకొచ్చినట్టే ఈ విశాలకు కూడా ఏదైనా సంబంధం దొరికితే బాగుండు అనుకుంది రాజమ్మ. విశాల ఫిఫ్త్ ఫారంలో ఉన్నప్పుడు పక్కవాటా వాళ్ళ ద్వారా ఓ సంబంధం వచ్చింది. పిల్లవాడికి చదువు లేదు కానీ గూడూరులో ఇల్లుంది, కట్నం అక్కర్లేదన్నారు. అమ్మా, నాకు ఈ పెళ్ళొద్దే అని ఏడ్చింది విశాల. విశాల, నేను ఈ కుటుంబ భారం మొయ్యలేనమ్మా. మీ బతుకులు మీరు బతికితే నా బాధ్యత తీరుతుంది. ఈ ఒక్క ఏడు ఊరుకుంటే స్కూలు ఫైనల్ అయిపోతుంది. ఆ తర్వాత ట్రైనింగ్ చదువుకుని నీ దగ్గరే ఉంటాను అంది విశాల. నేను సంబంధాలు వెతికి తేలేను. మీ నాన్న అవిటివారు, బావ చూడబోతే మూర్ఖుడు, కాంతమేమో రోగిష్టిది. ఈ పరిస్థితుల్లో నీకు పెళ్లి చేయడం మంచిది. నా మాట విను. నువ్వు పెళ్లి కాకుండా ఇలా ఉంటే మీ బావ అక్కనిక్కడ దిగబిడుస్తానంటాడు, లేకపోతే నిన్ను రమ్మంటాడు. వాళ్ళ కోసం నాకు ఈ పెళ్లి చేస్తావా? నువ్వు కష్టపడతావని చెప్పలేదు కాని మీ బావకి నిన్ను చేసుకోవాలనుంది, కాంతాన్నే అడగమంటున్నాడు అని చెప్పి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. నన్నేం చేయమంటావు చెప్పు. నేను ఆడదాన్ని. అమృతంతో పాటు నిన్ను ఒకింటికి పంపితే నా భారం తీరిపోతుంది. కాంతానికి సగం మనోవ్యాధి, అటు మొగుడు ఇటు చెల్లులును, దాని పీకు తింటున్నాడే అతను అంటూ బౌరు మంది రాజమ్మగారు. విశాలకి ఏమైనా సరే పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ గత్యంతరం లేదు. పెళ్లికొడుకు చూపులకి బావున్నా తనకంటే తక్కువ చదువుకున్నవాడు. అతని ముఖం ఆ పిల్లకి తెర్రగా అనిపించింది. ఈ పెళ్లి వద్దని ఏం చెయ్యాలి? తెల్లన్నట్టు తన పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిగా ఉంది. ముగ్గురు పిల్లల తల్లైన అక్కని బావ పాత చొక్కా మార్చినట్లు మార్చేద్దామనుకుంటున్నాడు. చాలీ చాలని జీతంతో ఆ మహానుభావుడికి మరొక భార్య కూడా కావలసొచ్చిందా? చిచ్చి, ఏం మనుషులు అనుకుంది విశాల. ఫిఫ్త్ ఫారం పూర్తవకుండానే విశాలకి అమృతానికి ఇద్దరికీ పెళ్లి చేశారు. అయితే ఈ పెళ్లిళ్ల వల్ల అమృతం గృహిణయింది కానీ విశాల అత్తవారు పెళ్లిపీటల మీదనే తగువులాడి వెళ్లిపోయారు. పెళ్లికొడుకు వెర్రిబాగులుగా ఉన్నాడు. అత్తగారు గయ్యాళి, మామగారికి నోరు లేదు. పెళ్లికొడుకు మతి స్థిరం లేనివాడని అది కప్పెట్టి పెళ్లి చేశారని బయటపడింది. నీ గొంతు కోసానే విశాల అంటూ రాజమ్మగారు కూతుర్ని కావలించుకుని ఏడ్చింది. విశాలే తల్లిని ఓదార్చి ధైర్యం చెప్పాల్సొచ్చింది. అమృతం భర్త మద్రాసులోనే ప్రైవేట్ కంపెనీలో స్టెనోగ్రాఫర్గా ఉన్నాడు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. పెళ్లైన మర్నాడే ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్లిపోయింది. ఇక ఎటొచ్చి పెళ్లై పుట్టింట్లో ఉండిపోయింది విశాల. ఆమె జీవితం రెంటికి చెడిన రేవడైంది. ఇటు చదువు లేదు, అటు సంసారం లేదు. పిల్లని పంపితే ఆ అబ్బాయి మతి స్థిరంగా ఉంటుంది అంటారు అత్తవారు. నేను ఆ పిచ్చాడితో కాపురం చేయను. నీకంత బరువైతే నన్ను చంపేయి అంది విశాల తల్లితో. రామారావుకి విశాల అందినట్టే అంది జారిపోయింది. అత్తగారు ఆ పిల్లని వేరే ఇచ్చినందుకు అతనికి కోపంగా ఉంది. మెళ్ళో పుస్తి పడింది కాబట్టి తన మనసులో కోరికను బాహాటంగా చెప్పలేకుండా ఉన్నాడు. కానీ ఈ కోపం భార్య కాంతం మీద చూపుతున్నాడు. కాంతం ఏ పూట వండకపోతే ఆ పూట పుట్టింట్లో దించేస్తానని బెదిరించేవాడు. కాంతం లేవలేకుండా ఉంది. మీరు గాని విశాల గాని రండి అన్నాడు రామారావు ఓ సాయంత్రం వేళ ఆఫీస్ నుంచి సరాసరొచ్చి. రాజమ్మగారికి స్కూలు, విశాల్ని పంపడం కుదరదు. విశాలకి వెళ్లడం ఇష్టం లేదు. డాక్టర్ ఏమన్నాడు అని అడిగింది రాజమ్మగారు ఆదుర్దాగా. మంచం దిక్కూడదంటాడు. పాలు, గుడ్లు, టానికులు, నా సంపాదనంతా దాని మందులకే అవుతోంది. వండుకుని పిల్లలకు పెట్టి ఆఫీస్కి వెళ్లేసరికి నా పని అవుతోంది. రాజమ్మగారికి ఏం పాలు పోవడం లేదు. విశాలని రేపో మాపో వాళ్ళొచ్చి తీసుకెళ్లిపోతారు. నేను స్కూల్కి వెళతాను. మీ మామగారు అవిటివాడు. నేనేం చేయను బాబు, నువ్వే చెప్పు. మందు మాకులకి డబ్బిస్తాను. మీ వాళ్ళని ఎవరినైనా 4 నాళ్లు రమ్మని రాయి నాయనా అంది ఆవిడ అల్లుణ్ణి బతిమాలుతూ. ఎవరొస్తారండి? మీ పిల్ల కోసం మీరే రానంటున్నారు. బయట వాళ్ళు ఎవరొస్తారు? 3 నెలల పాటు వీరంతా వచ్చి చేసింది అతను మరిచిపోయాడు. విశాలని పంపమని అతనికి మనసులో ఉంది, కానీ పైకనే ధైర్యం లేదు. రాజమ్మగారికి అప్పటికే ఆ పిల్ల గొంతు కోసానని ఏడుస్తోంది. అక్కడికి పంపితే ఇంకా ఊబిలో దిగబడిపోతామని భయంగా ఉంది. నాయనా, ఇవి చేతులు కావు, కాళ్ళనుకో. ఎవరన్నా పని మనిషినైనా పెట్టు. నేను ఓ 200 ఇస్తాను. దాంతో మందులు అవి కొను. రోజు విడిచి రోజు నేను స్కూల్ నుంచి మధ్యాహ్నాలు వస్తాను అంటూ బతిమాలుకుంది. ఆ రాత్రి ఆవిడ విశాల్ని దగ్గరకు తీసుకుని బావురు మంది. 13 ఏళ్ల రాజశేఖరం ఆ రోజు పెట్లోంచి రూపాయి నోటెత్తుకుపోయి స్కూల్ ఎగ్గొట్టి మ్యాట్నీకెళ్ళొచ్చాడు. రాజమ్మగారు వాణ్ణి కొట్టబోతే అనంతయ్య గారు అడ్డు వెళ్లి 4 వాటాల వాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టాడు. పొట్ట మార్చుకుని పైసా పైసా లెక్కబెడుతుంటే నువ్వు సినిమాలకెళ్తావరా పాపిష్టివాడా, నువ్వు నాకు శత్రువి అంటూ రాజశేఖరాన్ని చావు బాధింది రాజమ్మ. ఓ పక్క అల్లుడి బెదిరింపు, మరో పక్క చదువు లేక కాపురం లేక ఉండిపోయిన విశాల జీవితం, అవిటి భర్త, పైసా పైసా లెక్కించి కూడబెట్టిన ఆవిడకు ఒక్కసారి 200 బ్యాంకులోంచి తీయాలంటే దడగా ఉంది.
భర్తలా తను కూడా మంచాన పడితే రేపు తమ జీవితాలు గడిచేదెలా? 1వ తారీఖు సాయంత్రం అద్దె డబ్బులు చేతిలో పడకపోతే మెట్ల మీద కూర్చుని సతాయించే ఇంటావిడ. 2వ తారీఖునే పాల లెక్క అంటూ వచ్చే పాల మనిషి. బియ్యం, ఉప్పు, పప్పు ఇవి తమకెలా వస్తాయి? మగదక్షత లేని ఈ సంసారాన్ని ఎలా ఈదడం? విశాల గతేంటి? విశాల, నాకీ సంసారం వదిలి పారిపోవాలనుందే. ఎక్కడైనా 4 రోజులు విశ్రాంతిగా ఉండాలనుందే అంది ఆవిడ కూతురుతో. తనకే చోటులేని విశాల, తన జీవితమే ఎటూ కాకుండా ఉండిపోయిన విశాల తల్లిని ఏమని ఓదారుస్తుంది? ఎలా అనునయిస్తుంది? పుట్టి చాప మీద పడుకున్న తల్లి నడుం చుట్టూ చేవేసి ఆమెని మరీ మరీ దగ్గరకు లాక్కుంది విశాల. తల్లికి తను ప్రేమ, సానుభూతి తప్ప ఏమీ ఇవ్వలేదు. తను నిరాశ్రయురాలు. భగవంతుడా, ఎందుకు మమ్మల్ని ఇలా పుట్టించావు అని ప్రశ్నించింది విశాల. అమ్మా, నేను స్కూల్లో చేరి స్కూల్ ఫైనల్ ముగిస్తానే అంది తెల్లవారగట్ల కాఫీ కలుపుతూ. చూద్దాంలే, ఏదో ఒక నిర్ణయానికి రావాలింకా. ముందు ఆ ప్రబుద్ధుడి సంగతి కనుక్కోవాలి. ఆఖరు పీరియడ్ పర్మిషన్ తీసుకుని బ్యాంకుకెళ్ళి డబ్బు తీసుకుని అక్కా వాళ్ళ ఇంటికి వెళతాను. పాపం అదెంత కుళ్ళిపోతుందో అంది రాజమ్మగారు. ఏమైనా నేను స్కూల్ ఫైనల్ చదివితేనే గాని నీకు విశ్రాంతి ఉండదు. మనిద్దరం కలిసి సంపాదించేదాంతో హాయిగా వెళ్ళిపోతుంది. ఎప్పటినుంచి గాలి మెడలు కట్టుకోకే, ఎవరికెంత ప్రాప్తో, వండుకుంది తినేందుకు ప్రాప్తి లేని రోజులు అంటూ నిట్టూర్చింది రాజమ్మగారు. తల్లి నోటంట ఆ ఉదయం వేళ అటువంటి మాటలు ఎందుకొచ్చాయా? తోసుకొస్తోన్న మృత్యుదేవత అట్లా పలికించిందా అని లోలోన కుమిలిపోతూ ఏడ్చింది విశాల. అక్కగారికి అందజేద్దామనుకున్న 200 పర్సులో ఉండగానే తల్లి కారు కింద పడిపోయింది. డబ్బుతో బలిసి కళ్ళు మూసుకుపోయిన ఈ ధనవంతుడికి తమ బాధలేం తెలుసు, తమ కష్టాలేం తెలుసు? రోజులు ఎలా వెళతాయి? అరుగు మీద తల ఉంచుకుని కూర్చున్న అరుణగిరిని విశాల శపించి పోసింది. ఆమె కళ్ళు నిప్పులు కురిపించాయి.